వెల్కమ్ టు విజయఆర్ ఛానల్. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి తెలుసుకుందాం. 1. నవజాత శిశువు యొక్క సగటు బరువు 3 కేజీల నుండి 3.5 కేజీల వరకు ఉంటారు. నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత? 3 నుండి 3.5 కేజీల వరకు ఉంటారు. 2. కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసం దేని మీద ఆధారపడుతుంది? శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్. శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్. 3. సాధారణముగా పిల్లవాడు తనంత తాను బాగా నిలబడే వయసు 13 నుండి 14 నెలలు. సాధారణముగా పిల్లవాడు తనంతట తానుగా నిలబడే వయసు ఎప్పుడు? 13 నుండి 14 నెలల వరకు. 4. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞాత్మక వికాసము ఎన్ని దశల్లో జరుగుతుంది? 4 దశలు. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞాత్మక వికాసం 4 దశలలో జరుగుతుంది. 5. భాషా వికాసము వీని మీద ఆధారపడుతుంది. సాంఘిక వికాసము, సంజ్ఞాత్మక వికాసము, సాంఘిక పరిసరము. భాషా వికాసము వీటి మీద ఆధారపడుతుంది. సాంఘిక వికాసము, సంజ్ఞాత్మక వికాసము, సాంఘిక పరిసరము. 6. చిత్ర నేర్పరులు కళలో నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ. చిత్ర నేర్పరులు కళల నేర్పరులు క్రింది ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ. 7. ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకొనుటకు సంజ్ఞాత్మక నిర్మాణాన్ని మార్చుకునినది. అనుగుణ్యత. ఒక వ్యక్తి కొత్త సమాచారాన్ని చేర్చుకొనుటకు సంజ్ఞాత్మక నిర్మాణాన్ని మార్చుకొనినదేంటి? అనుగుణ్యత. 8. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనున్నది ఈ దశలో ముఖ్య సంఘర్షణ. కౌమార దశ. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనున్నది ఈ దశలోని ముఖ్య సంఘర్షణ. కౌమార దశ. 9. ఐక్యూ 29 కంటే తక్కువ ఉన్నవారు సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. ఐక్యూ 29 కంటే తక్కువ ఉన్నవారు సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు. 10. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ స్పియర్మెన్. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? చార్లెస్ స్పియర్మెన్. 11. సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు టోరన్స్. సృజనాత్మక పరీక్షలతో సంబంధం కలవారు టోరన్స్. 12. బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు రాయడంలో ప్రధానముగా ఉన్న ఆలోచన ఏకముఖ ఆలోచన. బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు రాయడంలో ప్రధానముగా ఉన్న ఆలోచన ఏకముఖ ఆలోచన. 13. కార్యసాధక నిబంధనములో సామాన్యముగా అయిష్టముగా గ్రహింపబడ్డ పరిణామాలు తీసివేయడం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగిన అది రుణాత్మక పునర్బలము. రుణాత్మక పునర్బలము. 14. అంతర్దృష్టి అభ్యసనము దీనితో తీవ్రముగా విభేదిస్తుంది. యజ్ఞదోష అభ్యసనము. అంతర్దృష్టి అభ్యసనము దీనితో తీవ్రముగా విభేదిస్తుంది. యజ్ఞదోష అభ్యసనము. 15. స్త్రీ నుండి ఎక్స్ క్రోమోజోమ్ మరియు పురుషుని నుండి ఎక్స్ క్రోమోజోమ్ కలయిక వలన కలుగునది ఆడపిల్ల. స్త్రీ నుండి ఎక్స్ క్రోమోజోమ్ మరియు పురుషుని నుండి ఎక్స్ క్రోమోజోమ్ వలన కలిగినది ఆడపిల్ల. 16. వికాసము దీనితో కలిసి ఉంటుంది. వికాసము దీనితో కలిసి ఉంటుంది. 1. పెరుగుదల. 2. పరిపక్వత. 3. అభ్యసనము. 1 పెరుగుదల,
2 పరిపక్వత, 3 అభ్యసనము. 17 పిల్లవాడు మొదట అనుభవించే చలనాత్మక వికాసము. దొర్లడము. పిల్లవాడు మొదట అనుభవించే చలనాత్మక వికాసం ఏంటి? దొర్లడము. 18 పిల్లలలో పదిలపరుచుకునే భావనా లోపము. అవి పర్యాత్మక భావనా లోపము. ఈ దశలో ఉండును. పూర్వ ప్రచాలక దశ. పిల్లలలో పదిలపరుచుకునే భావనా లోపము. అవి పర్యాత్మక భావనా లోపము. ఈ దశలో ఉండును. పూర్వ ప్రచాలక దశ. 19 నవజాత శిశువు యొక్క ఏడుపు దీనికి మొదటి గుర్తు. ఉద్వేగ వికాసము. నవజాత శిశువు యొక్క ఏడుపు దీనికి మొదటి గుర్తు. ఉద్వేగ వికాసము. 20 వికాస సామీప్య మండలము అనే భావనను అభివృద్ధి చేసినవారు వైగోట్స్కీ. వికాస సామీప్య మండలము అనే భావనను అభివృద్ధి చేసినవారు వైగోట్స్కీ. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 21 కోల్బర్గ్ నైతిక విమోచనములోని స్థాయిల సంఖ్య 6 స్థాయిలు. కోల్బర్గ్ నైతిక విమోచనములోని స్థాయిల సంఖ్య 6. 22 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు ఆల్ఫర్డ్ బీనే. 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు ఆల్ఫర్డ్ బ్రీనే. 23 కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు దమనము. కావాలని మర్చిపోవడాన్ని దమనము అంటారు. 24 పావ్లోవ్ ప్రయోగములో కంఠస్వరానికి కుక్క లాలాజలము స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. పావ్లోవ్ ప్రయోగములో కంఠస్వరానికి కుక్క లాలాజలము స్రవించడం అనేది నిబద్ధత ప్రతిస్పందన. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 25 స్మృతిపై మొదటిగా ప్రయోగం చేసిన వారు ఎబింగ్ హౌస్. స్మృతిపై మొదటిగా ప్రయోగం చేసిన వారెవరు? ఎబింగ్ హౌస్. 26 టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు రెండవ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలు మర్చిపోతాడు. ఈ సమస్య తిరోగమన అవరోధము. టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు రెండవ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలు మర్చిపోతాడు. ఈ సమస్యను ఏమంటారు? తిరోగమన అవరోధము. 27 ఇడిపస్ కాంప్లెక్స్ ఈ దశలో కనిపిస్తుంది. శిశ్న దశ. ఇడిపస్ కాంప్లెక్స్ ఈ దశలో కనిపిస్తుంది. శిశ్న దశ. 28 అవసరాల అనుక్రమణీకరణను ప్రతిపాదించిన వారు మాస్లో. అవసరాల క్రమణీకను ప్రతిపాదించిన వారెవరు? మాస్లో. 29 యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారముగా పనిచేసే సమీలిక విద్యా నమూనా. ద్వంద్వ బోధనా నమూనా. యూనివర్సలైజేషన్ సూత్రము ఆధారముగా పనిచేసే సమీలిక విద్యా నమూనా. ద్వంద్వ బోధనా నమూనా. 30 ఒత్తిడి యొక్క 4 ప్రధాన మూలాలు. కుంటనము, సంఘర్షణ, ఒత్తిడి మరియు ఆందోళన. ఒత్తిడి యొక్క 4 మూలాలేంటి? 1 కుంటనము, 2 సంఘర్షణ, 3 ఒత్తిడి, 4 మరియు ఆందోళన. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.